హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం వాళ్ళ హెడ్ కోచ్గా తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ కిషన్ కుమార్ హుడ్డా సార్ పేరుని ప్రకటించడం జరిగింది. మనకు తెలిసినటువంటి విషయమే, గత కొన్ని సీజన్స్గా తెలుగు టైటన్స్ నుంచి అట్టఫ్లాప్ సీజన్సే మనం చూసాం. చాలా లోలో ఉంటూ వచ్చింది తెలుగు టైటన్స్ టీం. ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 5 వరకు అట్టఫ్లాప్ టీమ్గా లోలో ఉన్నటువంటి దబాంగ్ ఢిల్లీని సీజన్ 6 నుంచి కన్సిక్యూటివ్గా ప్లే ఆఫ్స్కి చేరుస్తూ సీజన్ 8లో మొట్టమొదటి ట్రోఫీని అందించినటువంటి హెడ్ కోచ్ కిషన్ కుమార్ హుడ్డా సార్ని తెలుగు టైటన్స్ వాళ్ళ హెడ్ కోచ్గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. అయితే అసిస్టెంట్ కోచ్ పేరుని ఇప్పుడే ప్రకటించలేదు తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్గా ఎవరు వ్యవహరించబోతున్నారనేది ఇంకా సస్పెన్స్గానే ఉందని చెప్పుకోవాలి. మరి మీరేమనుకుంటున్నారు? తెలుగు టైటన్స్ ఆర్మీ ఈ సంవత్సరం తెలుగు టైటన్స్ ట్రోఫీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారా? రాబోయే 3 సీజన్లలోనూ తెలుగు టైటన్స్ ట్రోఫీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారా? ఆశిస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం, సస్పెన్స్ థ్రిల్లర్ల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.